లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఇంట్లో ఇట్లా జరుగుతుంటాయి కదా, అంటే వద్దు నాన్న వెళ్ళకు, మీరు నాకు కావాలి, ఏమన్నా అయితే మళ్ళీ మేము తట్టుకోలేము, ఎక్కడికి వెళ్ళి బతకాలి, ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎప్పుడన్నా వచ్చినాయి? ఎప్పుడన్నా మాట్లాడిండ్రా ఇట్లా నాన్న దగ్గర? ఆ విషయంలో అయితే మా నాన్న చాలా అదృష్టవంతుడు అనుకుంటా. ఎందుకంటే చాలా మంది మన విప్లవకారుల ఉద్యమకారుల పిల్లలు చూసాం. అవునవును. ఒకవేళ డిఫరెన్సెస్ వస్తే పిల్లలే సపరేట్ అయిపోతారు. సపరేట్ అయిపోయారు, వాళ్ళు ఉద్యమాల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు చూసుకున్నారు. కానీ ఆ విషయంలో అదృష్టము అనుకోవచ్చు, అంటే అదృష్టం దురదృష్టం అనలేను. దట్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ఎంటైర్ ఫ్యామిలీ, ఆల్ నాన్న కుటుంబం, అమ్మ కుటుంబం, మేము గద్దరన్న పేరు చెప్పుకోలేదు కానీ ఎంటైర్ ఫ్యామిలీ వేర్ ఆల్వేస్ విత్ హిమ్. అది కూడా ఒక రీజన్. ఆపరేషన్ వద్దు నాన్న, రిస్క్ నాన్న, అందరం భయపడుతున్నాం. బికాజ్ తన వెన్నుముక్కులో గుండు ఒకటి, హెల్త్ ఫ్యాక్టర్, తన లైఫ్ స్టైల్ ఎన్నేళ్ళ నుంచి ఉద్యమాలు ఉండి తిరిగి హెల్త్ అంత రెసిస్టెంట్, గుండె గట్టితే గానీ బాడీ సహకరిస్తుందో లేదని చెప్పడానికి కూడా భయపడ్డాం. అంటే మేము ఆయన ఏది చేసినా సరే ప్రజల కోసం చేస్తున్నాడు, నిజం చేస్తున్నాడు, నిజాయితీగా చేస్తున్నాడు, అందుకే ఏం చెప్పలేము మనం, చేస్తున్నాడు అనే. we were always with him, always with him, family, ఎంటైర్ ఫ్యామిలీ. దాంట్లో మొదటిగా మా అమ్మ. అంతే, మా అమ్మ ఏనాడు నో అనలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా పడి మమ్మల్ని పెంచి పెద్ద సాధ చేసింది. కాబట్టి తనే గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా అందరికంటే తనే కదా. మిమ్మల్ని తను ఉంటేనే మా నాన్న ఉన్నాడు. గద్దర్ గారి బాధ్యతల్ని మీరెలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ముందు ఇంకా ఏం చేయబోతున్నారు? ఆయన ఇచ్చిన బాధ్యతలు ఏమైనా ఉంటే మా కోసం చెప్తారు? గద్దర్ అన్న ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది, ఎక్కడ అసమానతలు ఉంటుందో అక్కడ సమానత్వం కోసం పోరాడడం అన్నారు. భారతదేశంలో అందరూ మనుషులుగా గుర్తించబడే సమాజం కోసం పాటుపడాలన్నాడు. కుల వివక్షణ ఉండొద్దు అన్నాడు. ఆ సమాజం ఇంకా రాలేదు. అవును, ఆ సమాజం మనం రావాలి అంటే మనకు ఉన్నది ఒకటే ఒక ఆయుధం, భారత రాజ్యాంగాన్ని రక్షిస్తే అందులో అసమతల లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం రక్షించుకుంటేనే రానున్న తరానికి 100 ఏళ్ల ప్లాన్ అన్నాడు. ఏమన్నా రిస్క్ తీసుకుంటున్నా పోతుంటే 100 years ప్లాన్ అది రెడీ చేసి పెడుతున్నాం మీ అందరి కోసం అన్నారు. 100 ఏళ్ల ప్లాన్ అంటే ఇప్పటి నుంచి కోట్ల అట్లీస్ట్ 100 ఏళ్ళకైనా వస్తుంది. ఒక మనుషులుగా బతికే ఆనందం, అవునక్క, చూసుకోగానే నవ్వుకోవడము, కష్టం వస్తే సహాయం చేసుకోవడము. నరహంతకమైన ప్రపంచాన్ని తయారు చేద్దామా? లేదు అంటే ఉన్న దాంట్లో అందరం కలిసి మెలిసి ఉన్న సమాజాన్ని, ప్రకృతిని, జంతువుల్ని, ఈ మొత్తం జాతుల్ని రక్షించుకునే బాధ్యత మనకుంది అని అన్నాడు. సో ఆ ఆశయం నేను ఒక్కదాన్ని బాధ్యత తీసుకోలేదు. దాకని ముందు ఎంతో మంది బాధ్యతలు తీసుకొని అమరులు అయిపోయారు. ఆయన శిష్యులుగా, ఆయన వారసులుగా ప్రతి ఒక్క ప్రజలు ఆయన గుండెలు హద్దుకొని ఎక్కడ ఉంటే ఆ పాట పాడతారు. అవును, పాడవాడి దాన్ని సాధించుకుంటారన్నమాట. సో అందరితో పాటు నాకు అవకాశం వచ్చింది. ఇందాక అన్నట్టు నేను మాట్లాడకపోతే అది అన్యాయం అవుతుంది, అది తప్పు కిందికి వస్తుంది. ఎంతో జీవితం త్యాగం చేసిన చరిత్ర గనుడు గద్దరన్న, ఆయనకు కుటుంబంగా మేము మచ్చ ఇవ్వద్దు. మేము కూడా ఎంత సపోర్ట్గా ఉండి లాస్ట్ మూమెంట్ లేదా నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా నా వంతు సహాయం, ఆయన అంత పెద్దగా చేయకపోయినా నేనున్న దాంట్లో నా చుట్టుపక్కలకి మేము సహాయం చేయగలుగుతాను. వాళ్ళని భారత రాజ్యాంగం రక్షించుకునే ఒక చైతన్యాన్ని నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ప్రజలు గద్దరని బిడ్డనగా చూసేస్తున్నారు. అదే మామూలు వినాలా అంటే ఎంత మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. గద్దరన్న అంటే ప్రపంచవ్యాప్తంగా అంత పేరున్న మనిషి, అంత త్యాగాలు చేసిన మనిషి కాబట్టి డెఫినెట్లీ వింటారంటే ఆ అవకాశం వచ్చింది. కాబట్టి నేను కూడా అందరితో పాటు భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, ఓట్ల విప్లవాన్ని రక్షించాలని ఒక నినాదాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాను. ముందు కార్యాచరణ కూడా అంతే, కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతూ వారిస్తున్న బాధ్యతలను నిర్వహిస్తూ, దాంట్లోనే ఆల్రెడీ మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏఐసిసి నుంచి సేవ్ కాన్స్టిట్యూషన్ అనేది ముందుకు తీసుకుని పోతున్నా. ఆ ఉద్యమంలో భాగమై అక్కడక్కడ క్లాసులు చెబుదామని స్కూల్స్ లో, కాలేజెస్ లో ఊరు తిరిగి మన భారత రాజ్యాంగం అంటే ఏంటి, భారత రాజ్యాంగాన్ని ఎందుకు రక్షించుకోవాలి, అది రక్షించుకుంటే
మనకు ఏంటి లాభం, రానున్న తరాలకు ఏంటి లాభం? అవును. ఓట్ల విప్లవం. ఓట్ ఈజ్ సో పవర్ఫుల్, ఎస్. రైట్? అది ఎంత పవర్ఫుల్ అనేది జ్ఞానోదయం కల్పించాలి. అవును, అవును. ఆ ఓటుని మనం సరిగ్గా వాడుకున్నాం చాలా అనుకోండి, మంది ఉపయోగించుకోవట్లేదు. నిజమైన నాయకులు, నిజమైన రాజే ఏలుతాడు. అవును. ఒక మానవీయ కోణమున్న రాజు, ఒక నిజమైన రాజు ఏలుతనే అది రామరాజ్యం అవుతుంది. అవును. బుద్ధుడు తలుసుకున్న సమాజం అవుతుంది. అవును. గౌతమ్ బుద్ధుడు గాని, పెరియార్ గాని, జ్యోతిరావు వాళ్ళు ఎంత కష్టపడ్డారు చెప్పు. అవును. వాళ్ళ జీవితాలు అలాంటి సమాజాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పుకుంటూ ముందు పోవడమే నా బాధ్యత అనుకుంటున్నాను. ఆయన చెయ్యాలనుకుని మిగిలిపోయిన పనులు ఏమైనా ఉన్నాయా? చాలా పనులు ఉన్నాయి. అదే చెప్పాను కదా, అందరు నీళ్ళగా నవ్వుతూ ఉండాలి, ఆడపిల్లలు ముద్దుగా ఉండాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు స్వేచ్ఛగా, మహాత్మా గాంధీ అన్నట్టు స్వేచ్ఛగా ఏ రాత్రి అయినా సరే బండి వేసుకొని వెళ్ళిపోయి అట్లాగే వెళ్ళిపోతాను. నాకు అదే అలవాటు. నేను అంతే అక్క. కానీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమంటారు. అవును. గోయింగ్ అవుట్, రిస్క్ అనాలిసిస్, ప్రికాషనరీ, జాగ్రత్తలు పాటిస్తూ పోవాలని. అంటే సమాజం అంటే అట్లా ఎందుకు పాటించాలి? నా ఇంట్లో నాకే సేఫ్టీ లేదా? ఆడపిల్లల కోసం, పిల్లల కోసం, రైతుల కోసం, కూలీల కోసం, గవర్నమెంట్ సెక్టర్ల కోసం ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. మనము అదే అంటున్నాం. నేను ఈ బెంజ్ కార్ అడుగుతలేను, నా 2 వీలర్ కి డీజిల్ పెట్రోల్ అడుగుతున్నాను, లేకపోతే నా సైకిల్ కి గాలి అడుగుతున్నాం అంటాం. అంతే కదా. సో ప్రజలంతా అమాయకంగా సింపుల్ గా ఉంటారు. దే డోంట్ ఆస్క్ ఫర్ బేసిక్ నీడ్స్. వైద్యం, రైట్, హెల్త్. నాకే భయం అవుతుంది, అంటే మెడికల్ సో ఎక్స్పెన్సివ్. అవును. అండ్ విద్య ఎంత కాస్ట్లీ అయిపోయింది. అన్ని, ఉద్యోగం, ఈ 3 ఫ్రీగా ఇవ్వండి. అది ఎప్పటికి జరగందేమో అక్క, మనం అడిగితే. అదే 100 ఏళ్ళ ప్లాన్ చెప్పడం కదా. ఇప్పటి నుంచి నువ్వు నేను కొట్లాడితే అది ఎప్పటికో గానీ రాదు. లేదు, మనం అనుకోవాలి, అవుతుంది అనుకోవాలి. ప్రజల శక్తి ముందు ఏదైనా తల వంచాల్సిందే. విద్య, వైద్యం, ఆరోగ్యం మీరు ప్రభుత్వ పరంగా ఇస్తే మనము ప్రజలు డెఫినెట్లీ వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగుపరుచుకొని పోతారు. అవి లేకనే కదా అవును ఇంత కష్టం అవుతుంది ప్రజలకి. పైకి కనిపిస్తున్న వాళ్ళు అంతే చదువుకోగలరు, కొందరు మిడిల్ క్లాస్ చదువుకున్న ఉద్యోగం వస్తలేదు. ఎంబీఏ చేస్తారు కానీ మేనేజ్మెంట్ స్పెల్లింగ్ రాదు, ఇంజనీరింగ్ చేస్తారు కానీ అందుకే అన్ని గూలిపోతున్నాయి. సో దర్ ఇస్ నో క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫుడ్ లో కానీ, క్వాలిటీలో కానీ, రైతు సమస్యలు కానీ, స్త్రీ సమస్యలు కానీ, అన్ని వర్గాల సమస్యలు కానీ ఉన్నాయి. అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఉన్నది అదే సమస్య, పెద్దగా అయినాక కూడా మళ్ళీ అదే సమస్య. వేర్ ఈస్ ద రూట్ కాజ్? వై దేర్ ఇస్ నాట్ సొల్యూషన్? ఇట్స్ అ నేచర్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ అ సొల్యూషన్. వేర్ ఇస్ ద సొల్యూషన్? ఇంకా ఎందుకు 50 ఏళ్ళు అయినా, 75 ఏళ్ళు, 76 ఏళ్ళు అయితే స్వాతంత్రం వచ్చినా సరే ఇంకా అదే అణచివేత, అదే స్త్రీల హక్కు లేవు, అదే పిల్లలకు అణచివేత, ఒక చదువు లేదు. వన్ సెక్టర్ డెవలప్ అయినప్పుడు ఇంకొక సెక్టర్ మళ్ళీ ఎందుకు అదే వస్తున్నది? దాని మీద ఏదో పాట రాసి వెళ్ళిపోవడం కాకుండా ఒక సిస్టమేటిక్ సైంటిఫిక్ పద్ధతిలో పోవాలని తను ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చారు. అదే అన్నట్టు, నేను ఒక ఆయుధాన్ని రానున్న తరానికి అప్పచెప్పి పోవాలి. మేము కొట్లాడినాం, మేము ఇప్పుడు గన్నులు పట్టుకున్నాము, కారం పొడి పట్టుకున్నాము, గొడ్డలు పట్టుకుని పోయి కొట్లాడు, మాకు ఆ శక్తి ఉండే, రైట్. అప్పుడు తిండి బాగుంది, ఊర్లో బాగుంది, పని చేసి. ఇప్పుడు అంతా ఆల్ మెడిసిన్ ఫుడ్సే, మెడిసిన్ గాలి. సో ఇప్పుడు పిల్లలు ఏ విధంగా టెక్నాలజీ, హౌ ద టెక్నాలజీ ఈస్ డిమారలైజింగ్ ద సొసైటీ, రైట్. ఎందుకు పిల్లలు ఇన్ని వ్యసనాలకు లోనవ్వడం కారణం? వై దిస్ అండ్ ఆల్ టెక్నాలజికల్ ఇన్వెషన్ ఇస్ హ్యాపెనింగ్? వై వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్, రైట్. కొన్ని చోట్ల అన్నిటికీ ధరలు అయితే పెరుగుతున్నాయి, జీతాలు అయితే పెరుగుతున్నాయి. కారణాలు ఏంటి? మళ్ళీ మనం డెవలపింగ్ లో ఉన్నాం ఇంకా. సో దీనికి ఒక విశ్లేషణాత్మకంగా మొత్తం అందరినీ, మేధావులని, ఇంటెలెక్చువల్స్ ని కలిసి ఒక సైంటిఫిక్ రూపంగా నేను తీసుకురావాలనుకుంటున్నా. అది చెయ్యాలంటే మన హక్కులు మనకు ఉండాలి. ఆ హక్కులు ఎవరు ఇస్తున్నారు మనకు? రోడ్డు మీద బిచ్చిపోయినాకైనా సేమ్ హక్కు, వెన్నెల గద్దరన్న బిడ్డకైనా సేమ్. రేవంత్ రెడ్డి అన్నాక ఒకటే ఓటు, నా కూడా ఒకటే, నీకైనా ఒకటి. ఆ ఓటు హక్కు ఒకటే అని ఒక ఆయుధాన్ని ఇచ్చామనుకోండి, అప్పుడు చాలా శక్తివంతంగా అది పనిచేస్తూ మన ఈ బేసిక్ నీడ్స్ సమస్యలు, తిండి, కూడు, గుడ్డ, షెల్టర్ అన్నట్టు ఈ బేసిక్ సమస్యలని తీర్చే ఉద్యమంగా తను ముందుకెళ్తానని అనుకున్నాడు.